నమస్తే సార్, అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వాస్తవంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలను గుర్తించే ఉద్దేశంతో ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డును చిత్తపట్ల వెంకటాచార్య గారు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక దేశాల్లో కూడా ఈ రికార్డు సంస్థ నెలకొల్పుతుంది. అందులో భాగంగా మనం ఫౌండేషన్ పొద్దుటూరు వారు రాయ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈరోజు 110 మందికి రికార్డు ఇవ్వాలనే ఆదేశం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు బ్రహ్మానందచారి. నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మనం ఫౌండేషన్ వారు నిర్వహించిన కార్యక్రమాన్ని పూర్తిగా పరిశీలించి 100కు 100% మార్కులు ఇస్తూ ఈ రికార్డు ఈ సంస్థకు మేము ఇస్తున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి భారతదేశ సాంప్రదాయాలు పుట్టినిల్లుగా కళలు మర్చిపోతున్న సమయంలో కళను పూర్తిగా అందరికీ చూపించి కళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రకంగా ఏర్పాటు చేసినందుకు మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డుగా సంస్థ తరఫున చక్రవర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే తెలుగు భాషను గురించి మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సార్ వచ్చేసి రత్నమయ్య గారు చాలా అమూల్యమైన సందేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమ్మ భాషను మర్చిపోతున్నారు, అలాంటి భాషను ప్రేమించాలనే ఉద్దేశంతోనే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ నెలకొల్పడమైంది. అందులో భాగంగా ఈ తెలుగును ప్రోత్సహిస్తున్నప్పుడు మేమెందుకు ఈ సంస్థకు రికార్డు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రికార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకు సలహాదారైన సారు విశ్వనాథ రెడ్డి సార్ గారికి, అలాగే నారాయణ స్వామి సార్ను చూస్తుంటే మరొక శ్రీకృష్ణ దేవరాయలా మాకు కనపడుతున్నాడు. ఎందుకంటే వాస్తవంగా వచ్చేసి దేశ భాషల ఎందుకు తెలుగు లెస్స అని ఆ రోజు శ్రీకృష్ణ దేవరాయలు చెప్తే ఈరోజు నారాయణ స్వామి సార్ కూడా అట్లనే మన హృదయాల్లో అందరినీ తోసుకునేటట్టు చాలా అమూల్యమైన సందేశం ఇచ్చినారు. సార్ మాట వింటుంటే ఎంతసేపు అయినా వినాలా అనే ప్రతి ఒక్కరికి ఉదాహరణ అయ్యేటట్లు వారి మాటల్లో అంత తీయదనం ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తనను తాను దిద్దుకునేవాడు మనిషి, సమాజాన్ని తీర్చిదిద్దేవాడు మహానుభావుడు అంటాడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ కరోనా విపత్తు పరిస్థితుల్లో మీరు చేసిన సేవలు గుర్తించి మనం ఫౌండేషన్ అధ్యక్షుడు రాయ చక్రవర్తి గారు అనేక రకాలుగా మీ కృషిని గుర్తించి మీకు సన్మానాలు ఇచ్చి ప్రోత్సహించాలనే సందర్భంగా మా రికార్డు సంస్థను సంప్రదించి మా ద్వారా కూడా మీకు సర్టిఫికెట్ ఇవ్వడం చాలా సంతోషం. ఈ సర్టిఫికెట్ మీకు వాస్తవంగా గిన్నిస్ రికార్డు ఎలా ఉంటుందో అలాగే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ కూడా అలాంటిదే. ఈ సంవత్సరం 2012వ సంవత్సరంలో మండల్ బుద్ధ ప్రసాద్ గారు ఆవిష్కరించడం జరిగింది. తెలుగు భాష ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాష కోసం కృషి చేసిన వ్యక్తులను, సంస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే చిత్తపట్ల వెంకటాచార్య గారు ఈ సంస్థను నెలకొల్పడం జరిగింది. వాస్తవంగా నేను ఈ ప్రతినిధిగా కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సమాజ సేవకులను, కళాకారులను, భారతదేశ పద్ధతులను అనేక రూపాలుగా నేను ఇక్కడికి వచ్చి చూసి చాలా సంతోషం కలిగింది. అందుకే మనం ఫౌండేషన్ సంస్థకు 100కు 100% మార్కులు ఇస్తూ మేము ఇప్పుడు సర్టిఫికెట్ సార్కు ప్రజెంట్ చేస్తున్నాం, చక్రవర్తి సార్కు. అందరూ కూడా మరొకసారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకు చప్పట్లతో మీ అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి బ్రహ్మానందచారి. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధిగా విచ్చేసినటువంటి బ్రహ్మానంద రెడ్డి సార్ గారు, బ్రహ్మానందాచార్య ఆచార్య కూడా సార్ ఇప్పుడు తన అమృత హస్తాలతో ఆ సర్టిఫికేట్ని మన వైస్ ఛాన్సలర్ సార్ గారికి, మన విశ్వం సార్ గారికి అందజేస్తున్నారు. అందరూ వచ్చారా మేడం? నన్ను సార్ మాస్క్ వేయండి సార్, ప్లీజ్. మాస్క్ తీసుకోండి, చూడండి సార్, చూడండి. రెడీ సార్, మై రెడీ, అలాగేనండి.
సార్ చూడండి, ఒక రెడీ సార్. ఓకే సార్. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్స్ స్వీకరించినటువంటి ఈ శుభ సందర్భంలో తెలుగు భాష మీద ఒక పద్యం పెద్దగా రాశారు. ఈ సంస్థకి మనం ఫౌండేషన్ కి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి వారు రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉన్నత స్థానాన్ని అలంకరించి రేపో మాపో ఒక అద్భుతమైనటువంటి రత్న కిరీటాన్ని తన శిరస్సున దాల్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాన్యశ్రీ శ్రీయుత ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారికి ఇదే మా స్వాగతం. ఒక బీసీ సార్ గవర్నర్ ర్యాంకులో ఉన్నటువంటి సారు ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేయడం అనేటువంటిది అది మేమంతా చేసుకున్నటువంటి నోముల ఫలంగా మీరంతా చేసుకున్నటువంటి పుణ్య ఫలంగా నేను భావిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో వైస్ ఛాన్సలర్ సార్ గారైనటువంటి సారు ఛాన్సలర్ గారు కూడా వ్యవహరించారు. ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నటువంటి సందర్భంలో అంటే 5 రాష్ట్రాలకు సంబంధించిన భాషల అధ్యయనం, బోధన, పరిశోధన ఈ 3 రంగాలకు సంబంధించి ఇలాంటి విశ్వవిద్యాలయము ప్రపంచంలో ఎక్కడా లేదు. 5 రాష్ట్రాలకు సంబంధించిన భాషలకు సంబంధించిన విశ్వవిద్యాలయము ఉన్నటువంటిది ఒక కుటుంబంలో ఉన్నటువంటి ద్రావిడ విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవ సందర్భంగా గవర్నర్ రాకపోతే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి గవర్నర్ యొక్క అనుజ్ఞతో సార్ గవర్నర్ గా యాక్ట్ చేశారు. కాబట్టి అలాంటి వ్యక్తి, అలాంటి స్ఫూర్తిని మాట మన ఎవరో కాదు కంకణాల రత్నయ్య సార్ గారు ద్రావిడ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా వ్యవహరించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన కంకణాల రత్నయ్య సార్ గారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేయడం అనేటువంటిది చాలా అపూర్వమైనటువంటి విషయము. కాబట్టి సార్కి మీ అందరి కరతలాల ధ్వనుల మధ్య ఈ సభా వేదికను అలంకరించడానికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం సార్, సుస్వాగతం సార్. తర్వాత ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఈ పుణ్యక్షేత్రంలో, ఈ దివ్య క్షేత్రంలో, ఈ యోగ క్షేత్రంలో, ఈ యాగ క్షేత్రంలో, ఈ ధర్మక్షేత్రంలో నిర్వహించుకోవడానికి మనకు అవకాశం కల్పించి తన విద్యా సంస్థను మనకు ప్రసాదించి తర్వాత ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా, ఇంత జయప్రదంగా, ఇంత శోభాయమానంగా, ఇంత కనుల విధుగా జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారకులు ఈ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మన విశ్వనాథ్ రెడ్డి సార్ గారు. వారిని కూడా మీ అందరి కరతలాల ధ్వనుల మధ్య వేదికను అలంకరించవలసిందిగా తర్వాత మనమంతా పాత్రధారులే, కానీ ఈ కార్యక్రమానికి సూత్రధారి ఒకరున్నారు. అది మన అందరి గుండెల్లో కొలువై లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక రాష్ట్రాలలో తన పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతుంది. తర్వాత సేవా కార్యక్రమాల్లో ఒక్క ఆంధ్రదేశమే కాదు, ఒక్క తెలంగాణే కాదు, ఒక్క దక్షిణ భారతదేశమే కాదు, ఒక్క సమస్త భారతావనే కాదు, ప్రపంచంలో తన పేరు మారుమ్రోగిపోతుంది. ఈ మధ్యనే కేవలం 3 నామాల వాడు కలిసినటువంటి ఆ క్షేత్రంలో కేవలము 3 సంవత్సరాల ముందే వ్యవస్థాపితమైనటువంటి మనం ఫౌండేషన్ అధ్యక్షుల వారైనటువంటి మన చక్రవర్తి సార్ ఒక వారం రోజులుగా అన్నదానాన్ని అమ్మవారు అయినటువంటి అలివేలు మంగమ్మ అమృతాంతరంగా అనురాగంగా ఆయన అలివేలు మంగమ్మ సాన్నిధ్యంలో తన యొక్క
సేవా కార్యక్రమాలని నిర్విఘ్నంగా ఒక వారం రోజుల పాటుగా అన్నదానాన్ని, వారం రోజులు కాదు ఇంకా ఎక్కువ రోజులుగా కొన్ని వేల మందికి ప్రతిరోజు అన్నదానాన్ని నిర్వహిస్తూ ఇంత తల మునుకలైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరు తనకు సంబంధించినటువంటి వాడు అసూలు వాసి అమరలోక ప్రాప్తులయ్యారు. ఈరోజు నిన్న మొన్న ఈ రోజు తను వెళ్ళాలి, కానీ ఈ కార్యక్రమం ఉంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు సంబంధించినటువంటి బంధువుల్ని పంపించి తాను ఈ కార్యక్రమానికి హాజరు కావడం అనేటువంటిది అది వాళ్ళ యొక్క వితరణకి, వాళ్ళ సౌహార్దతకి, సౌభ్రాతకి, సుగుణత్వానికి అది తార్కాణం. కనుక అలాంటి ఒక మాన్యమూర్తి అవిరాల శ్రీధర్ గారు నిన్న మొన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి తన వారు ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా చూడకుండా మన కార్యక్రమాన్ని తనకున్న 2 కళ్ళతో కాదు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా, ఈ సభ ఇంత శోభాయమానంగా అది అలరాడడానికి వెనక ఆయన ఆభరణ హస్తం ఉంది, అమృత హస్తం ఉంది. కనుక అలాంటి వ్యక్తి మన శ్రీధర్ గారు. తర్వాత భాగ్యనగర్ అనుపమానమై ఆశ్చర్యజనకమై అపూర్వ దృశ్యమై అలరారుతున్నది. మయ బ్రహ్మ శిల్పజాతుల అమోఘమై అతని ప్రతిభ నిన్నడింప చేయుచున్నది. ఏమా శుభర తుస్వరము! ఓ కురు సార్వభౌమునికి సుస్వాగతం బౌ సొబగు సొబగు. ఏమా పుష్ప సౌరభము! ఓహో కురుకంఠీరవుని కంఠం నలగ్రంథుడయా! మాయురే మాయురే మరకత మాణిక్య వజ్ర వైడూర్య నీల గోమేది ఖాద్య నేకాలు ముట్ట నిర్మితముల కృత్యములతో అలయ సభ నిర్మాణ చాతుర్యము మయుని కీర్తికే వన్న తెచ్చినది. ఏమి సాలభంజికల భ్రమ కించిత్ మధుపాన సక్తమైన మా చిత్త భ్రమ బల సముదిత సత్కార స్వీకార సంతృప్తోత్సాంతులకు ఈ కురు భూకాంతుని సంభావన సంభాషణ మూర్తములితే ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చతురి ధురులకు ఓ మై బ్రహ్మ నీ శిల్ప చాతురి మధురిమ ఆ బ్రహ్మకు కానీ విశ్వ బ్రహ్మకు కానీ లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును. పాండవ హతకులు కెట్టి పరిషత్తు లభించిన మాత్రము మానవ ఇక నేను నిన్నున్నారు పరులెవరు లేరు కదా, మా భంగపాటును పరికించలేదు కదా. ఈ మయ సభను మాకు విడిది పట్టుట నిస్సందేహంగా ఆ పాండవ హతకులు మమ్మ అవమానితుడికి శత సోదర పర్యవేక్షణను అవక్ర పరాక్రమ విక్రమును అయిన నాకు ఉండదగినది ఈ మయ సభ. కానీ నిన్న మొన్నటి దాకా మధుకలు వృత్తి ఇల్లు తీర్పమెత్తుకొని పలుకులు మెక్కిన పాండవులు అంతకు తగ్గ గంటగా అతుకుల బందగా 5గురు ఒకే కాంతను పరిణయమైన పాండవులు నేడి రాజసూయాగము నిర్వహించుడయా, అది చూచి మేము తరించుడయా. ఇందున్నరా ఏమి సభాభవన గర్భమున సుందర జలచర సంశయ జలాశయమా అంతయు మాయాముక్తంగా ఉన్నది. ఇది వాటి పంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము ఎంత మరువైతనించను మరపునకు రాక ఉదయ శల్య అవమానములనేది పరిహాసరాముని మా కర్ణపటములను బయ్యలు చేయిస్తున్నవే. అహో హీరా వారాసి రాకా సుధాకర పరమాంశ సంపన్న కురు క్షత్రియ భవనయ్యున్ననై నిజపుంజ వీర్య ప్రకంపిత దూర వీరవరణ్యులకు శక్త సోదర పరివేక్షణ జగృతుండనై పరశురామ శక్రు ప్రాప్త దివ్య శస్త్రాస్త్ర ప్రావీణ్యున్నైన రాధేయునికి మిత్రులని నన్ను చూసి ఒక్క ఆడుది పరిచారిక పరివృత్తయ్య భగులపడి నవ్వుటయ. అవునులే బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిద్ధద్దయై లజ్జా విముక్తయై ఆ బంధకి ఎట్ట ఎదుట ఏలగేరి చేయవలే. ఆ పనికి మన భామకు ఎక్కేవి సిక్కేవి
వంతున మగడి ముందుక మగడిని వత్సర పర్యంతము రెచ్చిన కడుపిచ్చితో పచ్చి పచ్చి వైభవములు తేలించు. అది గెలిచేసిన మాత్రమున మేమేలా కటకటపడవలే. ఊర కుక్క ఉచితానంత జ్ఞానంతో మోరెత్తి కూతలుడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము మూకికి ఊరుకుండునా? అయిన నువ్వు దుర్యాదను సాగించి యాదమని తెలిసి శోభితమై సర్వత్ర సంక్షేపితమైన ఈ మైసభా భవనము మాకేల విడిది కావాలి. అయినది పో. అందు చింతకింత లావణ్యలలో నీరులో దిగుర్చాపేక్ష మాకేలా కలగవాలి. కలిగినది పో. సజీవ జలచర సంతాల పితాల కాలవలంబలు ఆ జలాశయంబన మేమేలా కాలు మోపవాలి. మోపికి పో. సకల రాజన్య రాజుల కోటిల సంయుక్త రత్న ప్రభావిత ఈ రాజదంబలు మా పాదపద్మం వేళ అపభ్రంశమందవాలి. ఏ తత్సయంకి ఆ పాతకి పంచాలి ఎలా లావలే, వీక్షించవలే, పరిహసించవలే. హతబిది ఆజన్మ శత్రువులను అనుమానించిన హృదయించిన మమ్ము పరమ అవమాన బడబాగ్ని జ్వాలలు దగ్ధమనెత్తుతున్నవి మామా. విముఖుని సుముఖుని చేసి మమ్మిటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష వైభవదిక్యములు ఏమైనవి మామా. పాచ్యాలి కృత మాన మనసుడునై మానాభిమానం వర్జితునై మనుగడ సాగింపుయా. మృతుతో పరిక మరణింపురి ఏమి ప్రాణత్యాగము రారాజుకు శరణ్యమా. పాంచాలి పరాభవము మా ప్రథమ కర్తవ్యము. పాండవ వినాశనం మా ద్వితీయ కర్తవ్యం. పాండవ కులోన్మూలనం మా తృతీయ కర్తవ్యం. మన ఇల్లు, మన ఊరు, మన దేశం మనకి ఇస్తాం. అందుకే ఒక దేశభక్తి గేయాన్ని పాడి వినిపిస్తాం. పాడుదామా
నమస్తే సార్, అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వాస్తవంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలను గుర్తించే ఉద్దేశంతో ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డును సిద్ధపట్ల వెంకటాచార్య గారు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక దేశాల్లో కూడా ఈ రికార్డు సంస్థ నెలకొల్పుతుంది. అందులో భాగంగా మనం ఫౌండేషన్ పొద్దుటూరు వారు లాయర్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈరోజు 110 మందికి రికార్డు ఇవ్వాలనే ఆదేశం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు బ్రహ్మానందచారి. నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఈ మనం ఫౌండేషన్ వారు నిర్వహించిన కార్యక్రమాన్ని పూర్తిగా పరిశీలించి 100కు 100% మార్కులు ఇస్తూ ఈ రికార్డును ఈ సంస్థకు మేము ఇస్తున్నాం. ఎందుకంటే ఉదయం నుంచి భారతదేశ సాంప్రదాయాలు పుట్టినిల్లుగా కళలు మర్చిపోతున్న సమయంలో కళలను పూర్తిగా అందరికీ చూపించి కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రకంగా ఏర్పాటు చేసినందుకు మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డుగా సంస్థ తరఫున చక్రవర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే తెలుగు భాషను గురించి మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మా సార్ వచ్చేసి రత్నమయ్య గారు చాలా అమూల్యమైన సందేశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమ్మ భాషను మర్చిపోతున్నారు, అలాంటి భాషను ప్రేమించాలనే ఉద్దేశంతోనే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ నెలకొల్పడమైంది. అందులో భాగంగా ఈ తెలుగును ప్రోత్సహిస్తున్నప్పుడు మేమెందుకు ఈ సంస్థకు రికార్డు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ రికార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకు సలహాదారు అయిన సారు విశ్వనాథ రెడ్డి సార్ గారికి, అలాగే నారాయణ స్వామి సార్ను చూస్తుంటే మరొక శ్రీకృష్ణదేవరాయలా మాకు కనపడుతున్నాడు. ఎందుకంటే వాస్తవంగా వచ్చేసి దేశ భాషల ఎందుకు తెలుగు లెస్స అని ఆ రోజు శ్రీకృష్ణదేవరాయ చెప్తే ఈరోజు నారాయణ స్వామి సార్ కూడా అట్లనే మన హృదయాల్లో అందరినీ తోసుకునేటట్టు చాలా అమూల్యమైన సందేశం ఇచ్చినారు. సార్ మాట వింటుంటే ఎంతసేపైనా
వినాలా అనే ప్రతి ఒక్కరికి కుతూహలంగా వారి మాటల్లో అంత తీయదనం ఉంది. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తనను తాను దిద్దుకునేవాడు మనిషి, సమాజాన్ని తీర్చిదిద్దేవాడు మహానుభావుడు అంటాడు కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ కరోనా విపత్తు పరిస్థితుల్లో మీరు చేసిన సేవలు గుర్తించి మనం ఫౌండేషన్ అధ్యక్షుడు లాయర్ చక్రవర్తి గారు అనేక రకాలుగా మీ కృషిని గుర్తించి మీకు సన్మానాలు ఇచ్చి ప్రోత్సహించాలనే సందర్భంగా మా రికార్డు సంస్థను సంప్రదించి మా ద్వారా కూడా మీకు సర్టిఫికెట్ ఇప్పించడం చాలా సంతోషం. ఈ సర్టిఫికెట్ మీకు వాస్తవంగా గిన్నిస్ రికార్డు ఎలా ఉంటుందో అలాగే ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ కూడా అలాంటిదే. ఈ సంవత్సరం 2012వ సంవత్సరంలో మండల్ బుద్ధ ప్రసాద్ గారు ఆవిష్కరించడం జరిగింది. తెలుగు భాష ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాష కోసం కృషి చేసిన వ్యక్తులను, సంస్థలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే చింతపట్ల వెంకటాచార్య గారు ఈ సంస్థను ఏర్పడడం జరిగింది. వాస్తవంగా నేను ఈ ప్రతినిధిగా కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సమాజ సేవకులను, కళాకారులను, భారతదేశ పద్ధతులను అనేక రూపాలుగా నేను ఇక్కడికి వచ్చి చూసి చాలా సంతోషం కలిగింది. అందుకే మనం ఫౌండేషన్ సంస్థకు 100కు 100% మార్కులు ఇస్తూ మేము ఇప్పుడు సర్టిఫికెట్ సార్కు ప్రజెంట్ చేస్తున్నాం, చక్రవర్తి సార్కు. అందరూ కూడా మరొకసారి తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకు చప్పట్లతో మీ అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి వి బ్రహ్మాంగారి. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధిగా విచ్చేసినటువంటి బ్రహ్మానంద రెడ్డి సార్ గారు, బ్రహ్మానందాచార్య ఆచార్య కూడా సార్ ఇప్పుడు తన అమృత హస్తాలతో ఆ సర్టిఫికేట్ని మన వైస్ ఛాన్సలర్ సార్ గారికి, మన విశ్వం సార్ గారికి అందజేస్తున్నారు. అందరూ వచ్చారా? మేడం నాన్న సార్ మాస్క్ వేయండి సార్, ప్లీజ్. మాస్క్ తీసుకోండి. చూడండి సార్, చూడండి. రెడీ సార్, మై రెడీ. అలాగే రండి సార్, చూడండి. రెడీ సార్. ఓకే సార్. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేట్స్ను స్వీకరించినటువంటి ఈ శుభ సందర్భంలో తెలుగు భాష మీద ఒక పద్యం పెద్దలు రాశారు. ఈ సంస్థకి మనం ఫౌండేషన్కి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి వారు రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉన్నత స్థానాన్ని అలంకరించి రేపో మాపో ఒక అద్భుతమైనటువంటి రత్న కిరీటాన్ని తన శిరస్సున దాల్చడానికి సిద్ధంగా ఉన్నటువంటి మాన్యశ్రీ శ్రీయుత ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారికి ఇదే మా స్వాగతం. ఒక బీసీ సార్, గవర్నర్ ర్యాంకులో ఉన్నటువంటి సారు ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేయడం అనేటువంటిది అది మేమంతా చేసుకున్నటువంటి నోముల ఫలంగా, మీరంతా చేసుకున్నటువంటి పుణ్య ఫలంగా నేను భావిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో వైస్ ఛాన్సలర్ సార్ గారైనటువంటి సారు ఛాన్సలర్ గారు కూడా వ్యవహరించారు. ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఉన్నటువంటి సందర్భంలో, అంటే 5 రాష్ట్రాలకు సంబంధించిన భాషల అధ్యయనం, బోధన, పరిశోధన, ఈ 3 రంగాలకు సంబంధించి ఇలాంటి విశ్వవిద్యాలయము ప్రపంచంలో ఎక్కడా లేదు. 5 రాష్ట్రాలకు సంబంధించిన భాషలకు సంబంధించిన విశ్వవిద్యాలయము ఉన్నటువంటిది ఒక్క కుప్పంలో ఉన్నటువంటి ద్రావిడ విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవ సందర్భంగా గవర్నర్ రాకపోతే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి గవర్నర్ యొక్క అనుజ్ఞతో సార్ గవర్నర్ గా యాక్ట్ చేశారు. కాబట్టి అలాంటి వ్యక్తి, అలాంటి స్ఫూర్తి దాత మన ఎవరో కాదు, కంకణాల రత్నయ్య సార్ గారు ద్రావిడ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా వ్యవహరించినటువంటి
అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన కంకనాల రత్నయ్య సార్ గారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేయడం అనేటువంటిది చాలా అపూర్వమైనటువంటి విషయము. కాబట్టి సార్కి మీ అందరి కరతలాల ధ్వనుల మధ్య ఈ సభా వేదికను అలంకరించడానికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం సార్, సుస్వాగతం సార్. తర్వాత ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఈ పుణ్యక్షేత్రంలో, ఈ దివ్యక్షేత్రంలో, ఈ యోగ క్షేత్రంలో, ఈ యాగ క్షేత్రంలో, ఈ బ్రహ్మక్షేత్రంలో నిర్వహించుకోవడానికి మనకు అవకాశం కల్పించి తన విద్యా సంస్థను మనకు ప్రసాదించి తర్వాత ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా, ఇంత జయప్రదంగా, ఇంత శోభాయమానంగా, ఇంత కనుల విధుగా జరుపుకోవడానికి ప్రధానమైనటువంటి కారకులు ఈ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మన విశ్వనాథ రెడ్డి సార్ గారు. వారిని కూడా మీ అందరి కరతలాల ధ్వనుల మధ్య వేదికను అలంకరించాల్సిందిగా తర్వాత మనమంతా పాత్రధారులే, కానీ ఈ కార్యక్రమానికి సూత్రధారి ఒకరున్నారు. అది మన అందరి గుండెల్లో కొలువై లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి, అనేక రాష్ట్రాలలో తన పేరు ఇప్పుడు మారంలోగిపోతుంది. తర్వాత సేవా కార్యక్రమాల్లో ఒక్క ఆంధ్రదేశమే కాదు, ఒక్క తెలంగాణే కాదు, ఒక్క దక్షిణ భారతదేశమే కాదు, ఒక్క సమస్త భారతావనే కాదు, ప్రపంచంలో తన పేరు మారుమోగిపోతుంది. ఈ మధ్యనే కేవలం 3 నామాల వాడు కలిసినటువంటి ఆ క్షేత్రంలో కేవలము 3 సంవత్సరాల ముందే వ్యవస్థాపితమైనటువంటి మనం ఫౌండేషన్ అధ్యక్షుల వారైనటువంటి మన చక్రవర్తి సార్ ఒక వారం రోజులుగా అన్నదానాన్ని అమ్మవారు అయినటువంటి అలివేలు మంగమ్మ అమృతాంతరంగా, అనురాగంగా ఆయన అలివేలు మంగమ్మ సాన్నిధ్యంలో తన యొక్క సేవా కార్యక్రమాలని నిర్విఘ్నంగా ఒక వారం రోజుల పాటుగా అన్నదానాన్ని, వారం రోజులు కాదు ఇంకా ఎక్కువ రోజులుగా కొన్ని వేల మందికి ప్రతిరోజు అన్నదానాన్ని నిర్వహిస్తూ ఇంత తల మునుకలైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరు తనకు సంబంధించినటువంటి వాడు అసూలు వాసి అమరలోక ప్రాప్తులయ్యారు. ఈ రోజు నిన్న మొన్న ఈ రోజు తను వెళ్ళాలి, కానీ ఈ కార్యక్రమం ఉంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు సంబంధించినటువంటి బంధువుల్ని పంపించి తాను ఈ కార్యక్రమానికి హాజరు కావడం అనేటువంటిది అది వాళ్ళ యొక్క వితరణకి, వాళ్ళ సౌహార్దతకి, సౌభ్రాతకి, సుగుణత్వానికి అది తార్కాణం. కనుక అలాంటి ఒక మాన్యమూర్తి అవిరాల శ్రీధర్ గారు నిన్న మొన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి తన వారు ఎవరైనా తన వారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా చూడకుండా మన కార్యక్రమాన్ని తనకున్న 2 కళ్ళతో కాదు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా, ఈ సభ ఇంత శోభాయమానంగా అది అలరాడడానికి వెనక ఆయన ఆభరణ హస్తం ఉంది, అమృత హస్తం ఉంది. కనుక అలాంటి వ్యక్తి మన శ్రీధర్ గారు. తర్వాత భాగ్యనగర్ అనుపమానమై ఆశ్చర్యజనకమై అపూర్వ దృశ్యమై అలరారుతున్నది. మయ బ్రహ్మ శిల్పజాతురం అమోఘమై అతని ప్రతిభని నోడింప చేయుచున్నది. ఏమా శుభర తుస్వరము! ఓ కురు సార్వభౌమునికి సుస్వాగతం బౌ సొబగు సొబగు. ఏమా పుష్ప సౌరభము! ఓహో కురుకంఠీరవుని కంఠం నలగ్రంథయా మాయురే మాయురే. మరకత మాణిక్య వజ్ర వైడూర్య నీల గోమేద ఖాద్య నేకాలు నిర్మితముల కుట్యములతో అమయ సభ నిర్మాణ చాతుర్యము మయుని కీర్తికే వన్నె తెచ్చినది. ఏమి సాలభంజికల భ్రమ కించి
కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ బలా సముదిత సత్కార స్వీకార సంతోషాంతరకు ఈ కురు భూకాంతుని సంభావన సంభాషణ మూర్తి ఈ సభాభవనము ధన్యము ధన్యము అకుంఠిత నిర్మాణ చతురి ధురులకు ఓ మయ బ్రహ్మ నీ తిరుపచాతుని మధురిమ ఆ బ్రహ్మకు కానీ విశ్వ బ్రహ్మకు కానీ లేదు 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 లేవచ్చును లేకపోవచ్చును పాండవ హతకులు కెట్టి పరిషత్తులు అభించిన మాత్రము మానవ ఇక నేను నిన్నున్నారు కట్టనము పరులెవరు లేరు కదా మా భంగపాటను పరికించలేదు కదా ఈ మయ సభను మాకు విడిది పట్టుట నిస్సందేహంగా ఆ పాండవ హతకులు మమ్మ అవమానితుడికి శత సోదర పర్యవేక్షణను అవక్ర పరాక్రమ విక్రమును అయిన నాకు ఉండదగినది ఈ మయ సభ కానీ నిన్న మొన్నటి దాకా మధుకరు వృత్తి ఇల్లు దీపమెత్తుకొని పలుకులు మెక్కిన పాండవులు అంతకు తగ్గ గంటగా అతుకులు బందగా 5గురు ఒకే కాంతను పరిణయమైన పాండవులు నేడి రాజసూయాగము నిర్వహించుడయా అది చూచి మేము తరించుడయా ఇందున్నరా ఏమి సభాభవన గర్భమున సుందర జలచర సంచయ జలాశయమా అంతయు మాయాముక్తంగానున్నది ఇది నాటి పంచాలి పంచభద్రుక ఏమే నీ ఉన్మత్త వికటాట్టహాసము ఎంత మరువైతనించను మరపునకు రాక ఉదయ శల్య అవమానములనేది పరిహాసరాముని మా కర్ణపటములను బయ్యలు చేయిస్తున్నవే అహో హీరా వారాసి రాగా సుధాకర పరమాంశ సంపన్న కురు క్షత్రియ భవనయ్యున్ననై నిజపుంజ వీర్య ప్రకంపిత దూర వీరవరణ్యులకు శత సోదర పరివేషణ కృతుండనై పరశురామ సకృ ప్రాప్త దివ్య శస్త్రాస్త్ర పావిన్యున్నైన రాధేయునికి మిత్రులని నన్ను చూసి ఒక్క ఆడుది పరిచారిక పరివృత్తయ్య భూలపడి నవ్వుటయ అవునులే బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిద్ధయై లజ్జా విముక్తయై ఆ బంధకి ఎట్ట ఎదుట ఏలగేరి చేయవలే ఆ పనికి మన భామకు ఎక్కేవి సిక్కేవి వంతున మగడి ముందుగా మగడిని వత్సర పర్యంతము రెచ్చిన కడుపిచ్చితో పచ్చి పచ్చి వైభవములు తేలించు అది గెలిచేసిన మాత్రమున మేమేలా కటకటపడవలే ఊర కుక్క ఉచితానికి జ్ఞానంతో మోరెత్తి కూతురుడునా అని సరిపెట్టుకుందునా ఈ లోకము మూకిటి ఊరుకుండనా అయిన నువ్వు దుర్యాదను సాగించి యాదమని తెలిసి శోభితమై సర్వత్ర సంక్షేపితమైన ఈ మయసభా భవనము మాకేల విడిది కావాలి అయినది పో అందు చింతకింత లావణ్యలలో నీదులా దిగుర్చాపేక్ష మాకేలా కలగవాలి కలిగినది పో సజీవ జలచర సంతాల పితాల కాలవలంబగు ఆ జలాశయంబన మేమేలా కాలు మోపవాలి మోపికి పో సకల రాజన్య రాజుల కోటిల సంయుక్త ప్రభావిత నీరాజనంబలు మా పాదపద్మం వేళ అపభ్రంశమందవాలి ఏ తత్సయంకి ఆ పాతకి పాంచాలి ఎలా లావలే వీక్షించవలే పరిహసించవలే హతబిది ఆజన్మ శత్రువులను అనుమానించి హృదయించిన మమ్ము పరమ అవమాన బడబాగ్ని జ్వాలలు దగ్ధమనెత్తుతున్నారు మామా విముఖుని సుముఖుని చేసి మమ్మిటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష వైభవదిక్యంబులు ఏమైనవి మామా పాశ్చాలి కృత మాన మనసుడునై మానాభిమానం వర్జితునై మనుగడ సాగింపుయా మృతుతో పరిక మరణించుడి ఏమి ప్రాణత్యాగం రారాజుకు శరణ్యమా పాంచాలి పరాభవము మా ప్రథమ కర్తవ్యము పాండవ వినాశనం మా ద్వితీయ కర్తవ్యం పాండవ కులోన్మూలనం మా తృతీయ కర్తవ్యం
మన ఇల్లు, మన ఊరు, మన దేశం మనకి ఇస్తాం. అందుకే ఒక దేశభక్తి గేయాన్ని పాడి వినిపిస్తాం. పాడుదామా దేశ గీతం ఎగరే